దగ్గరికి వస్తుంది ఫోటోలు వీడియోలు తీసారు జై మాతా జై మాతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అలా ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారతీయ జనతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై ఈ రోజు భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవము. అది కూడా మన ప్రియతమ నేత యుగ పురుషుడు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము ప్రపంచంలోనే 3-4వ స్థానానికి ఎగబాకుతూ ముందుకు సాగుతున్నది. భారతీయులంటేనే, భారతీయ పాస్పోర్ట్ అంటేనే అంతర్జాతీయంగా చాలా ఈరోజు గుర్తింపు పొందిన పౌరసత్వము. ఇటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఆనాడు రాముల వారు ఏ విధంగా పరిపాలించారో తెలియదు మనకు, ఓన్లీ పురాణాల్లోనే మనము తెలుసుకుంటూ ఉంటాము, తెలుస్తూ ఉంటుంది. కానీ ఈరోజు నిజమైన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారు రచిస్తున్నారు. భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న సనాతన వర్గీయులందరినీ కూడా రక్షిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతున్నది. ఎందుకంటే గతంలో పరిపాలించిన కేసీఆర్ దురంకార పరిపాలన చేసి ఆయన అంతమందిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. నేను అనుకుంటా ప్రపంచంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి గల ఆ స్థాయి గల ఒక నాయకుడు ఒక సంవత్సరంలోనే ప్రజల్లో గౌరవం పోగొట్టుకున్నా అంటే అది రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ప్రజలంతా వేచి చూస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ మాకు కావాలి, ఈ గలీజ్ సర్కార్ కాదు. మాకు చెప్పిన మాట ఏది కూడా నెరవేర్చకుండా, రైతుల రుణాలను పూర్తి చేయకుండా, రైతులు పండించిన ధాన్యాన్ని కూడా సమయానికి సేకరించకుండా, మూసీ నది ప్రక్షాళన చేయకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా వెనుకబాటుతనంగా మార్చేశారు. 15 నెలలైంది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నికై. వారికి మేము టైం ఇచ్చినాం, ఇక ముందు ఇంకా టైం ఇవ్వం. ఇక అడుగునా ఎక్కడ పోయినా కానీ అక్కడ ఆయన నిలదీసే కార్యక్రమాన్ని మేము చేపడతాం. కార్యకర్తలంతా కూడా జై బోలో భారత్ మాతాకి జై అని చెప్పి ముందుకు పోతూ ఉంటాము. ఖచ్చితంగా మన మూసీ నది, మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా రేపు డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకొనే మనం అది శుద్ధి చేయగలుగుతాం. కానీ ఇప్పుడు చెప్తున్న ప్రగల్భాలతో మాత్రం అది పని కాదు. ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీసి మన ప్రజల్లోకి మన పార్టీని, మన కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకుపోతామని చెప్పి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంకణం కట్టుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి భారత్ మాతాకి, భారత్ మాతాకి.